హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండలం గోవర్ధని గ్రామంలోని పరికిబండ ముద్రా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధతో బోనాలు సమర్పించగా డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మోగిలి మాట్లాడుతూ బోనాలు ఇంటి నుంచి బయలుదేరగానే వెంటనే వర్షం కురవడంతో అమ్మవారి అనుగ్రహం నిదర్శనమని తెలిపారు. గ్రామానికి సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ, బాలకొమరయ్య, వార్డు సభ్యులు తిరుపతి, వెంకటస్వామి, అంజయ్య, గ్రామ పెద్దలు, ముదిరా సంఘ నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రావే పెద్దమ్మ నేను రాజులు మెచ్చిన చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ రావే పెద్దమ్మ నేను రాజులు
భవాని భక్త చింతామణ బ్రహ్మశాంభవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత కౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గనసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? కత్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎదుంబన్నరి ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ ఎదుంబన్నరి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ పాడిలలు ఎల్లమ్మ వరసిముల వదన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగా మరి ఆశక్తి బయలెల్లంగా పొగలు ఏగ జిమ్మంగా DJ Sai Kamaretti నాకు బముల వచ్చిన దాతలి నడి కట్లు గట్టినదా తల్లి అక్కడ రైతులు వచ్చినదా కళ్ళకు గజ్జలు గట్టంగా వరక కాలప్పులు ఏలంగా అదే ఆర్సీకలు పెట్టిన తల్లి అవతార వేదిగా ఎత్తినదా DJ Sai Kamaretti తీరుబొమ్మలను ఎల్లమ్మ వర తీరక్కటలు కాలు తిట్టంగా బారు బొమ్మలను ఎల్లమ్మ వరే బంగారు పట్టును తిట్టంగా అరే అటంత సక్కన ఎల్లమ్మ నీ పాటంత సక్కన ఎల్లమ్మ ఆడుకోనొత్తవ ఎల్లమ్మ నువ్వు పాడుకోనొత్తవ ఎల్లమ్మ ఏడుక మక్కుల తల్లివి నీవే వేడంగా రావే ఎల్లమ్మ ఈ బండారితో నీ బాధలు దిచ్చగా రావే మయ్యల ఎల్లమ్మ DJ Sai in the mix. DJ Sai Kamaretti నా పేరే ఎల్లమ్మ
ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే పోషమ్మ ఈ కుక్కిల మై సాచుకోల పెద్దమ్మ శివ సత్తుల సీగాలు చూడే మాయమ్మ పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ మంటిల పుట్టినవమ్మ మాపురాల ఎల్లమ్మ గడ్డల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ మంటలుగా సేపుగదే ముందామై సమ్మవమ్మ కట్టనుగా సేపుగదే కట్టామై సమ్మవమ్మ పురుసా బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ అగో ఎయ్యి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వ బోనమే పోషమ్మ ఎయ్యి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వ బోనమే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనం ఎత్తుకున్నదే కోలు కొండ చోల్ ఆహా జై జై అర్రే అగగగగ జై 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 చోల్ ఈ చమిడి కాట పుల్లకు తేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ఈ చమిడి కాట పుల్లకు తేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ముత్యాల ముగ్గులేసి మాయమ్మ నీకు రత్నాల పందిరేసే రావమ్మ బాయల పుట్టినవమ్మ పల్కం పేటెల్లమ్మ ఏడు బయల దుర్గమ్మ యములాడ పోషమ్మ ఎండి చమిడి కలమ్మ పంబాల డుక్కలమ్మ తుమ్మలగా సేపుగదే తుమ్మల ముత్యాలమ్మ మంటేడు కొండగదే మావురాల ఎల్లమ్మ అరే కావు పిల్లలు నీకే కవ్వలవో ఎల్లమ్మ అరే పరికిబండ ముదిరాజు సంఘం తరపున ఈ రోజు పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము బోనాలు ఎత్తుకొని మహిళలందరం బయటకు వెళ్ళగానే వర్షం కూడా కురవడం జరిగింది. మా అందరికి ఇది శుభ సూచకంగా మేము భావిస్తున్నాము. మా అందరి మీద వరుణదేవుడు మరియు పోషమ్మ తల్లి కరుణించి మంచిగా వర్షాలు పడి పాడి పంటలతోటి మా గ్రామం విలసిల్లాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నాము. అందరం పెద్ద ఎత్తున ముదిరాజు సంఘం నుండి బోనాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా పెద్ద మనుషులందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఘనంగా బోనాలు నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోదనగిరి గ్రామంలో ఘనంగా పోషమ్మ పండుగ జరగడం జరిగింది. గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని పరికిబండ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పరికిబండ ముదిరాజు మహిళలు పెద్దలు వార్డు మెంబరు ఎండల స్వామి ఎండల తిరుపతి కుల పెద్ద మనిషి మొయిలి గ్రామ సర్పంచి పెండల రమ వీళ్ళందరూ హాజరై వాళ్ళతో పాటుగా ముదిరాజు మహిళలు ఘనంగా బోనాలు జాతర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే వానదేవుడు వర్షదేవుడు కనికరించి చాలా పెద్ద ఎత్తున వర్షం కురవడం జరిగింది. అలాగే పోషవ తల్లి ఆశీర్వాదంతో ఈ వారం లోపట చెరువు కుంటలు నిండాలని పరికిబండ ముదిరాజు మహిళలు పెద్దలు పిల్లలు అక్కలు చెల్లెళ్లకు పోషవ తల్లి ఆశీర్వాదం ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని పాడి పంటలు పండాలని పోషవ తల్లిని ప్రార్థిస్తూ నేను కోరుతా ఉన్నా. అదే కాల పూజారులు కూడా ఒకటి కోరడం జరిగింది. పరికిబండ తిప్పలపల్లె గ్రామంలో ఎండోమెంట్ తరఫున 2 గుళ్ళు మంజూరు చేయించడం జరిగిందని పంబాల వాళ్ళు చెప్పడం జరిగింది పూజారులు. అదే విధంగా మీరు కూడా గోవర్ధనగిరి ప్రజల ఆధ్వర్యంలో వాళ్ళ ప్రజలందరి సమీకరించి గోవర్ధనగిరి గ్రామంలో పాలక వర్గాన్ని గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని గ్రామ పెద్దలందరినీ కలుపుకొని అక్కడ కూడా పోషమ్మ దేవాలయం నిర్మించాలని మరి పంబాల పూజారులు కూడా కోరడం జరిగింది. గోవర్ధనగిరి పోషవ తల్లి ఆశీర్వాదము గోవర్ధనగిరి ప్రజల మీద ఉండాలని నా ఆరోగ్యం కూడా మంచిగా ఉంచాలని ప్రజలందరినీ కలుపుకొని పెద్దలను కలుపుకొని పాలక వర్గాన్ని కలుపుకొని గోవర్ధనగిరి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ పెండల రామ కలుపుకొని అక్కడ కూడా పోషాల తల్లి దేవాలయము నిర్మించుటకు సాయశక్తుల గ్రామ పెద్దలు అందరం కృషి చేసి
కట్టిస్తామని తెలియజేస్తూ ఊహిస్తా ఉంటున్నాయి. పరిగిబండ గ్రామ ముదిర సంఘం ఇలా కుసమ బోనాలు ఘనంగా జరపడం జరిగింది. మేము పండగ ప్రారంభించడంతోనే మాకు వర్షం సమకూర్చింది. అలాగే ఇంకా వర్షాలు కొట్టి చెరువులు కుంటలు నిండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. కుసమ తల్లి సాక్షిగా అందరినీ పాడి పంటలు మంచిగుండాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ పోషమ్మ తల్లి అందరినీ సహకరించాలని, మా అందరి మీద అండ ఉండాలని కోరుకుంటున్నాం. గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని పరికిబండ గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రోజు బోనాలు చేయడంతోనే వర్షం కురవడం జరిగింది. ఇలాగే ఇంకో వారం రోజుల పాటు తర్వాత వర్షాలు బాగా పడి చెరువు కుంటలు బాగా నిండి పాడి పంటలతో ఈ పరికిబండ గ్రామ ప్రజలు, గోవర్ధన గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంటలో పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకు అందరూ గ్రామ సర్పంచి, మా ముదిరాజు గ్రామ సర్పంచి, పెద్ద మనుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పోషమ్మ తల్లిని ఎల్లవేళలా గ్రామ ప్రజలను వాడవాడ ప్రజలందరినీ, పెద్దలందరినీ మంచిగా చల్లగా దీవెనలు ఉండాలని కోరుకుంటూ తల్లిని మళ్ళీ వర్షాలు కురిపించాలని, బాగా కనుకరించాలని నేను కోరుకుంటూ